మీ నాన్న ఎప్పుడు తిడుతుంటారని బాధపడుతుంటారా? లేదంటే మా డాడీ ఎప్పుడు గొనుగుతూనే ఉంటారు, ఏదైనా ఒక పని చేసేటప్పుడు కరెక్ట్గా నన్ను ఫ్రీగా చేయలేరు, వచ్చి ఇలా చేయి అలా చేయి అంటుంటారు, ప్రతి ఒక్క అడుగు అడుగున నాకు అడ్వైస్ చేస్తూనే ఉంటారని బాధపడుతున్నారేమో. ఒక విషయం గుర్తించుకోండి, ఎందుకు వారు అలా ఉంటారు? చాలా తల్లిదండ్రులు చూడండి ఒకేలా ఉంటారు. ఆ పిల్లల కొరకు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తున్నారు కాబట్టి. వారు చేసే పని చూడండి, వాళ్ళు కష్టపడేది రెయ్యం పగలు కష్టపడి ఎవరి కోసం? మన కోసమే. ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు కావాలని, ప్రతి విధంగా మనం సమాధానంగా బ్రతకాలని మన కొరకు వాళ్ళు కష్టపడ్డారు. అంతేకాదు, ఎందుకు వారు గొనుగుతూ ఉంటారు, ఎందుకు ప్రతి దానికి తిడుతూ ఉంటారు అంటే వారి లైఫ్లో చాలా సార్లు తప్పు చేస్తుంటారు. ఆ తప్పు మనం చేయకూడదని వారు అనుకుంటారు కాబట్టే మనం తిడుతూ ఉంటారు. ఎక్కడైనా మనము జారిపోతామేమో, లేకుంటే పొరపాటున మన జీవితాన్ని మనం కోల్పోతామేమో అని ప్రతి నిత్యము భయపడుతూనే ఉంటారు. కాబట్టి అది భయం కాదు, యాక్చువల్లీ అక్కర. ఆ అక్కర బట్టే వారు అలా ఉంటారు. సో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా మా తండ్రి ఇలానే తిడుతూ ఎప్పుడు కోపంగానే ఉంటాడని అనుకుంటున్నారేమో. ఒక విషయం అర్థం చేసుకుందాం, లేని వారి దగ్గర వెళ్ళి అడగండి తండ్రి ప్రేమ ఏంటో, వాళ్ళు ఏం కోల్పోతున్నారని. అప్పుడు మనకు అందరికీ అర్థమవుతుంది తండ్రి యొక్క విలువ. థ్యాంక్ యూ.